నమస్కారం ఎస్టీసీ టీఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. నేను గణేష్. బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. ప్రభుత్వాల పనితీరుపై సిపిఎం ప్రజా సంఘాల మండిపాటు. గ్యాస్ ధర పెంపుపై మల్కాపురంలో నిరసన. ముఖ్యమంత్రి ఆదేశాలను బెల్ యాజమాన్యం అమలు చేయాలి. తుంగ్లాం గ్రామస్తుల ఆందోళనకు తెలుగుదేశం మద్దతు. ప్రతిపక్ష నేతపై విమర్శలు మానుకోవాలి. తెలుగుదేశం నేతల తీరును ఖండించిన వైకాపా. ఇక డీటెయిల్స్లోకి వస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్యులపై భారాన్ని మోపేలా వ్యవహరిస్తున్నాయని పారిశ్రామిక ప్రాంతం మల్కాపురం డివిజన్ సిపిఎం సిఐటి నేతలు ఆరోపించారు. పెరిగిన గ్యాస్ ధరను నిరసిస్తూ మల్కాపురంలో ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా నగర కార్యదర్శి జగ్గునాయుడు మాట్లాడుతూ ఇప్పటికే పెరిగిన నిత్యావసర ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఇప్పుడేమో గ్యాస్ ధర పెంచి మరింత ఆందోళనకు గురిచేశారని అన్నారు. ప్రభుత్వాల పనితీరుపై తీవ్రంగా మండిపడ్డారు. కార్యక్రమంలో సిపిఎం సిఐటి నేతలు పాల్గొన్నారు. అధికారం చేపట్టే ముందు ఈ దేశంలో ప్రజానీకం ధరలతో ఇబ్బంది పడతా ఉన్నారు. మాకు అధికారం అప్పచెప్పండి, మేము ధరలు తగ్గిస్తామని చెప్పని హామీ ఇచ్చి అధికారం చేపట్టి ప్రజల మీద గురి భారాలు మోపే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నది. గత నెలలో ఈ సంవత్సరంలోనే వంట గ్యాస్ మీద 70 రూపాయలు ధర పెంచేసింది. రెండోది ఈ నెలలో 90 రూపాయలు వంట గ్యాస్ మీద ధరలు పెంచేసింది. ఆ విధంగా ఈ 2 నెలల్లోనే దాదాపు 160 రూపాయలు ఒక వంట గ్యాస్ సిలిండర్ మీద ధరలు పెంచి ప్రజల మీద పెరిగి భారం మోపే కార్యక్రమం చేసింది. అదేవిధంగా షాపుల్లో పనిచేస్తున్న, హోటల్స్ లో పనిచేస్తున్నటువంటి, వ్యాపార వర్గాలు పనిచేస్తున్నటువంటి ఆ విధమైనటువంటి సిలిండర్ల మీద ధరలు పెంచే కార్యక్రమం చేశారు. ఆ విధంగా ఇదే వస్తున్న ధరలు పెరిగే ప్రమాదం ఉంది. అధికారం చేపట్టే ముందు ధరలు తగ్గిస్తామని చెప్పి అధికారం చేపట్టిన తర్వాత ధరలు విపరీతంగా పెంచి ప్రజలను మోసం చేసే కార్యక్రమాన్ని బీజేపీ చేపట్టింది. ఈ విధానాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించిన బెల్ యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తుందని అర్బన్ జిల్లా తెలుగుదేశం ఉపాధ్యక్షులు పల్లా శ్రీనివాస్ అన్నారు. తుంగ్లాం గ్రామస్తులు వారం రోజులుగా ఆందోళన చేస్తున్న యాజమాన్యం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని విమర్శించారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ యాజమాన్యం మానవీయ కోణంలో ఆలోచించి కోర్టులో వేసిన కేసును తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరారు. గ్రామస్తుల ఆందోళనకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నట్టు తెలిపారు. సమావేశంలో పప్పు రాజారావు, ప్రసాదుల శ్రీనివాస్, పులిరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. విషయం చెప్పడం, ఎలాగైనా సరే మేము మా మేనేజ్మెంట్తో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పడం, తర్వాత మళ్ళీ ఆ ఉద్యమం అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలు అయిపోతుంది. కానీ ఈసారి వినూత్నంగా మరి తుంగలం ప్రజలు చేపట్టినటువంటి కార్యక్రమానికి ప్రజల మద్దతు కావాలని వాళ్ళు కోరడం, అలాగే పార్టీ పరంగా మేము అందరం కూడా ఉన్నామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. మరి సాక్షాత్తు ముఖ్యమంత్రి వారే దాని మీద గేటు ఓపెన్ చేయాలి తుంగలం ప్రజల కోసం చెప్పినా సరే మరి బీహెచ్పీ యజమాని వారు అంత మొండిగా వ్యవహరించడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే వాళ్ళ భూములు అన్నీ కూడా పోయి ఇండస్ట్రీకి ఇచ్చి వాళ్ళు అడుగుతుందేమో నడకదారి గురించి. అందులో నుంచి ఆడపిల్లలు చుట్టూ నైట్ టైం బస్సు దగ్గర రావాలంటే చాలా కష్టం అవుతుంది. యాజమాన్యం ప్రావేశంలో రాజకీయం చేస్తుంది. ఎందుకంటే కోర్టులో వివాదం ఉందని చెప్తున్నారు. ఇప్పుడు ఇవాళ బెల్ యాజమాన్యానికి మేము ఒక ఛాలెంజ్ చేస్తున్నాం. మీరు కోర్టులు కాదు, రండి ప్రజా కోర్టులో చేర్చుకుంటాం. ప్రజా కోర్టులో ఇక్కడున్న ప్రజలు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ అందరూ ఉద్యమం చేసి గేట్ తెరవాలని చెప్పి డిమాండ్ చేస్తుంటే వ్యక్తిగత అభిప్రాయాల మీద ఎవరి మీద కొన్ని మరి తేడాలు గ్రూపులు ఉండడం వల్ల మీరు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై అధికార పార్టీకి చెందిన నేతలు చేస్తున్న వ్యాఖ్యలను గాజువాక వైఎస్ఆర్ కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులు ఎం పరదేశి మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని యువపెట్టారు. ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తే దాన్ని రాజకీయ కోణంలో చూస్తూ విమర్శలు చేయడం తగదని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ హయాంలోనే ఈ రాష్ట్రం అభివృద్ధి సాధించిందని అన్నారు. గాజువాక అభివృద్ధి కూడా మహానేత హయాంలోనే జరిగిందని అన్నారు. సమావేశంలో బొడ్డు నరసింహపాత్రుడు, ఎన్నేటి రమణ, నిర్మలారెడ్డి, పల్లా చిన్నతల్లి తదితరులు పాల్గొన్నారు. ఏపీలో
తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటి నుంచి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్న విషయం కూడా అందరికీ తెలిసిన విషయమే. ఎక్కడ పడితే అక్కడ అరెస్ట్ చేస్తూ ఆయన వెనకాల ఉన్నటువంటి మేజర్ పార్టీలో అంటే మేజర్ పార్టీలో ఏవైతే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ లేదనుకుంటే కార్యకర్తలు కానీ సమన్వయకర్తలు ఎక్కడికక్కడ అట్టగిస్తూ ఈ యొక్క పరిపాలనని ఇబ్బంది పెడతామని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న 6 కోట్ల ప్రజలకి అభివృద్ధి పరచాలి, దళిత బడుగు బలహీన వర్గాలకి, రైతులకు కానీ మహిళలు కానీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనసులో హృదయాల్లో ఆయన పనిచేస్తుంటే మరి ఈరోజు ఒక కార్పొరేటర్గా పోటీ చేసి 150 ఓట్లు వచ్చిన నాయకులు ఈరోజు జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం అంటే చాలా దుర్మార్గమైన చర్యది. మరి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి తెలుగుదేశం కానీ కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కై జైల్లో పెట్టారు 16 నెలలు. గ్యాస్ ధరను పెంచుతూ కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయాన్ని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు 58వ వార్డు రాజీవ్ నగర్ రాసలమ్మ కాలనీలో ఖాళీ సిలిండర్లతో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా ఐద్వా నాయకురాలు ఎంబీ సత్యవతి మాట్లాడుతూ అధికారంలోకి రాకముందు పేదల సంక్షేమే ధ్యేయమన్న బీజేపీ, తెలుగుదేశం పార్టీలు అధికారంలోకి వచ్చాక ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టేశాయని అన్నారు. గ్యాస్ ధర పెంపుతో సామాన్యులపై మరింత భారం పడుతుందని, ధరలు తగ్గించేది కాక ఆందోళన కొనసాగిస్తామని చెప్పారు. ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు. మాకు నిజంగా జీవితంలో ఎలా బతకాలనే భయం ముంచుకొస్తుంది. ఈ రోజు గ్యాస్ రేట్లు ఒక పక్క నిత్యావసర ధరలు పెంచుతూ ఈ రోజు మళ్ళీ గ్యాస్ రేట్లు పెంచామని చెప్పేసి చంకలు గుద్దుకుంటా ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు. అయితే దీన్ని మేము ఇదిగా ఖండిస్తా ఉన్నాం. ఎందుచేతనంటే ఇప్పటికే నిత్యావసర వస్తువుల రేట్లు పెరిగిపోయి కూలీ నాలి చేసుకుని బతుకుతున్న ప్రజల మీద కానీ సామాన్య మానవుల మీద కానీ ఇంతంత ఎత్తున రేట్లు వేసి మమ్మల్ని కించపరచడం అనేది నిజంగా ఈ ప్రభుత్వాలకు అసలు మనుషుల్లో కనిపిస్తున్నారా లేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజు 735 రూపాయలు ఉన్న గ్యాస్ ని 838 రూపాయలకి పెంచి మీకేదో సబ్సిడీలు కల్పిస్తున్నామని చెప్పేసి టీవీలో ఓదరగొడతా ఉన్నారు. అయితే ఎంతవరకు బయటికి నిజంగా జరుగుతున్నాయి? ఎవరికి సబ్సిడీలు అయినా పడట్లేదు. దయచేసి మాకు సబ్సిడీలు ఇవ్వద్దు. మాకు ఎంతైతే గ్యాస్ రేట్ ఉందో ఆ గ్యాస్ రేట్ ప్రకారం మాకు ఇస్తే సరిపోతుందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాము. సబ్సిడీలు ముసుగులే మమ్మల్ని దొర్లించొద్దని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. సేవా దృక్పథాన్ని అలవర్చుకుని 10 మందికి ఆదర్శంగా నిలవాలని వైఎస్ఆర్సీపీ గాజువాక సమన్వయకర్త తిప్పల్ నాగిరెడ్డి అన్నారు. గాజువాక బీసీ రోడ్లో కొత్తగా ఏర్పాటు చేసిన ట్రూతీ చారిటబుల్ ట్రస్ట్ ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సేవా సంస్థలు సమాజ సేవలో భాగస్వామ్యం అవ్వాలని పిలుపునిచ్చారు. పేదలకు మరిన్ని సేవలు అందించాలని కోరారు. కార్యక్రమంలో పి మూర్తి, అవినాష్ తదితరులు పాల్గొన్నారు. ఎదుర్కొంటే వీధి అడుగు చేపట్టి గట్టిగా పట్టుకోమ్మా. అలాగా దాన్ని నమ్మి ఆచరణలో పెట్టి ఇంప్లిమెంటేషన్ చేస్తున్న సంస్థలు ఏదైనా ఉన్నాయంటే క్రిస్టియన్ సంస్థలే అనేది చెప్పక తప్పదు. ముఖ్యంగా దారిద్ర్యకు దిగునున్నటువంటి బడుగు బలహీన మైనారిటీ వర్గాలకి, తిన్నాన్ని తిండి లేని వాళ్ళకి, కట్టుకోలేని బట్టలు లేని వాళ్ళకి, వికలాంగులకి, వృద్ధులకి, అలాగే కుష్టి వ్యాధితో బాధపడుతున్నటువంటి వాళ్ళకి కూడా హక్కులు చేర్చుకునే సంస్థలు ఈ సంస్థలని చెప్పక తప్పదు. ఈ సంస్థలు చేస్తున్న సేవని ఎన్ని రకాలుగా మనం అభినందించినా అది తక్కువ కిందే భావించవలసి వస్తుంది. ప్రతి ఒక్కరికి మంచి హృదయం ఆ సంస్థలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ సేవా తత్పరత ఏర్పడుతుంది. ఎల్లవేళ అందుబాటులో ఉండి సహకరించి మీ ట్రస్ట్ ద్వారా ఇంకా 10 మందికి ఉపాధి కలిగే విధంగా తోడ్పడతామని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ తుంగ్లాం గ్రామ ప్రజలు తలపెట్టిన ఆందోళనకు ఉక్కు నిర్వాసుల సంఘం మద్దతు తెలియజేసింది. ఈ మేరకు సంఘం నేతలంతా పెదగంచాల్లో సమావేశంలో చర్చించారు. సంఘం ప్రతినిధి గొంతేసి సత్యారావు మాట్లాడుతూ బీహెచ్పీ ఏర్పడడానికి గాను తుంగ్లాం పరిసర గ్రామ రైతులంతా నాడు భూములు ఇస్తే నేడు రహదారి కోసం గేటు తెరవమని కోరిన బెల్ యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తుందని అన్నారు. వారు తలపెట్టిన ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని అన్నారు. సమావేశంలో పులి రమణారెడ్డి, దుమ్మెట్టి అప్పారావు, ఎల్లేటి శ్రీను తదితరులు పాల్గొన్నారు. భూములు సుమారుగా 320 ఎకరాలు తీసుకొని అక్కడ టౌన్షిప్ నిర్మాణం చేయడం జరిగింది. అక్కడ ప్లాన్ నిర్మాణం జరిగింది. అయితే అక్కడ
టౌన్షిప్లో నుంచి మరి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు మన కుమలా గ్రామస్తులందరూ కూడా షార్ట్ కట్ రూట్ ఈవేళ ఉదాహరణ చెప్పినట్టు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 4 పక్కల కూడా 4 ప్రాంతాలకు వెళ్ళే రూట్లు ఏర్పాటు చేసి ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఇటు ఎప్పటికొండ దేవాలయం కానీ అటు దేశపతిపాలెం తలవాడ యానలపాలెం అలా అనకాపల్లి అచ్చుతాపురం ఇటు కొండైవల ఎర్రంపూడి కొండైవలస ఇటు ఈ రూట్లు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించాలని కోరుతూ పారిశ్రామిక ప్రాంతం 49వ వార్డులో విస్తృత ప్రచారం నిర్వహించారు. వార్డు అధ్యక్షులు మధ్య సోమేష్ మాట్లాడుతూ ఉమ్మడి అభ్యర్థి మాధవ్ గెలుపుతో ఉత్తరాంధ్రలో పట్టభద్రులు ఎన్నాళ్ల నుంచి ఎదురు చూస్తున్న సమస్యలని పరిష్కారం అవుతాయని అన్నారు. పట్టభద్రులంతా తమ ఓటు హక్కు ద్వారా మాధవ్ విజయానికి తోడ్పడాలని కోరారు. ఎందుకంటే గతంలో బీజేపీ టీడీపీ కూడా విలియన్స్ని ఉపసంహరించుకుంటారని ప్రతి ఒక్కరిలోనూ, ఎందుకంటే సమైకాంధ్రాన్ని కానీ అలాగంటే విశాఖ రైల్వే జోన్ గురించి కానీ ఒక విభాగం స్టార్ట్ అవుతుంది అనుకునే తరుణంలో మరొకసారి బీజేపీ టీడీపీ విలియన్స్ కారణమైన ఏ అయితే పార్టీలు ఉన్నాయో దానికి ఎమ్మెల్సీగా మళ్ళీ మన లోకల్గా పివి చలపతి గారి అబ్బాయి మాధవ్ గారికి ఇవ్వడం, గతంలో నైతికంగా తెలుగుదేశం ఎంతైతే విశ్వాసంగా పనిచేస్తుందనేసి ఎంపీ గారిని గెలిపించి తెలుగుదేశం కార్యకర్తలు అలాగే తెలుగుదేశం లీడర్లు అందరూ కూడా ఉనికిని చాటుకోవడం జరిగింది. ఆయన నెంబర్ 2 అని చెప్పడం కూడా జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రయారిటీ 1 ఓటు ఆయనకే చేస్తామని చెప్పి ప్రతి ఒక్కరు తెలియజేస్తారు. కాబట్టి మాకు పూర్తి విశ్వాసంగా మాధవ్ గారు గెలుస్తారని నమ్మకం మాలోనే కానీ బీజేపీ కార్యకర్తలు కానీ మా కార్యకర్తలు కానీ విశ్వాసంగా ఉంది. కాబట్టి ఇక బులెటిన్ ముగించే హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ప్రభుత్వాల పనితీరుపై సిపిఎం ప్రజా సంఘాల మండిపాటు, గ్యాస్ ధర పెంపుపై మల్కాపురంలో నిరసన. ముఖ్యమంత్రి ఆదేశాలను బెల్ యాజమాన్యం అమలు చేయాలి, తుంగ్లాం గ్రామస్తుల ఆందోళనకు తెలుగుదేశం మద్దతు. ప్రతిపక్ష నేతపై విమర్శలు మానుకోవాలి, తెలుగుదేశం నేతల తీరును ఖండించిన వైకాపా. ఇంతటితో వార్తల సమాప్తం. నమస్కారం.